హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ రన్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మనము రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మనము ఫైల్స్ నెక్స్ట్ ప్లాట్ఫామ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే వాటిలో ప్రీడిఫైన్డ్ వాచ్ లిస్ట్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నది. సో మీరు ఆ వీడియోస్ని చూడకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీరు ఫైట్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ వ్యూ మోర్ అని కొడితే ఇక్కడ మన లింక్ ఉంటుంది ఫైట్స్ది. ఈ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు వితౌట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమి ఉండవు. మీకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు, మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళినట్టయితే ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీకు చాలా ఫీచర్స్ వచ్చాయి. ఫైట్స్లో నుంచి వచ్చిన ఫీచర్స్ని కూడా మనం వీడియో చేయడం జరిగింది, లైక్ ఇన్స్టా ఆప్షన్స్ అని చెప్పేసి. ఫైట్స్ ఇక్కడ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇంట్రడక్షన్ టు ద ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఈ వీడియోస్ తర్వాత మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఫీచర్స్ ఆఫ్ ఫైట్స్ వెబ్ ప్లాట్ఫామ్, ఫీచర్స్ ఆఫ్ ఫైట్స్ వెబ్ ప్లాట్ఫామ్ 1 పార్ట్ 1 పార్ట్ 2, ఆల్ అబౌట్ ద ఫైట్స్ డిస్కవర్. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఫైట్స్ ఇన్స్టా ఆప్షన్స్ ఫర్ ఆప్షన్ ట్రేడర్స్. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఫైట్స్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వీటన్నిటికీ వితౌట్ ఛార్జెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు యాక్సెస్ వస్తుంది. ఓకే, ఇది మనము ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ తెలుసుకోబోతున్నాం ఫర్ 4th January 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందామండి. గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, S&P 500 నెగిటివ్లో క్లోజ్ అయింది, నాస్డాక్ నెగిటివ్లో క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ యావరేజ్గా 1.5% నెగిటివ్లో క్లోజ్ అయ్యాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్ వరల్డ్ సెంటిమెంట్ ఈజ్ బేరిష్, అదొకటి మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ ఇండికేటింగ్ పాజిటివ్ ఓపెనింగ్ ఆఫ్ 20 to 30 points. సో విల్ సీ ఎలా ఓపెన్ అవుతుంది ఏమనేది చూద్దాము. SGX నిఫ్టీ అయిపోయింది, మన ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం చార్ట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ప్రీవియస్గా అనుకున్నట్టు ఎప్పుడైనా సరే ఒక చార్ట్ని అనలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి మనం చూసుకోవాలన్నమాట. మనకి డే ట్రేడింగ్కి మాత్రం హైయర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 week సరిపోతుంది, 1 month అవసరం లేదు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ లైన్స్ ఆల్రెడీ డ్రా చేశాను. వీటన్నిటికీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఫస్ట్ ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ రిలీజ్ అయింది మన ఛానల్లో. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అక్కడ మీకు అన్ని డీటెయిల్గా ఎక్కడెక్కడ ఏ విధంగా మనకి సపోర్ట్ వస్తుంది, సపోర్ట్ లైన్స్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, ఒక ప్యాటర్న్ని బట్టి ప్లస్ మనకు ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎలా డ్రా చేయాలి, దాని నుంచి మన లెవెల్స్ ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే 1 day క్యాండిల్లో యాజ్ ఎ ఓవరాల్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ ఏ బుల్ ట్రెండ్. దీన్ని ఈ లైన్ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ ఈ లైన్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు మనం నెగిటివ్ సెంటిమెంట్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. మార్కెట్ స్టిల్ ఇన్ ద అప్ ట్రెండ్. మీరు చూసినట్లయితే లాస్ట్ 2 days ట్రేడింగ్ చూసుకున్నట్లయితే ముందు రోజు వచ్చిన గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. అట్లీస్ట్ మనం బేరిష్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే అట్లీస్ట్ మినిమము ఈ లో ఏదైతే ఉందో ఎప్పుడుది ఇది 2nd January లో బ్రేక్ అయ్యి మార్కెట్స్ క్లోజ్ అయినప్పుడు మనం బేరిష్ ట్రెండ్కి కన్వర్ట్ అవ్వాలి. ఇప్పటికీ యాజ్ ఎ ఓవరాల్ మార్కెట్స్ ఆర్ ఇన్ ద బుల్లిష్ ట్రెండ్ ఓన్లీ. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ చెప్తున్నాను మీకు. సో ఓవరాల్గా మేజర్ చేంజెస్ అయితే లేవు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మేజర్ చేంజెస్ అయితే లేవు. బట్ ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేయొచ్చు అని అనిపిస్తుంది. ఒకసారి నేను మీ ముందే డ్రా చేస్తాను, చూడండి ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలనేది. ట్రెండ్ లైన్ తీసుకున్నాను. మనం ఇక్కడ నుంచి డ్రా చేసినట్టయితే ఇక్కడ మనం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు అట్లీస్ట్ 3 points డ్రా అవుతూనే మనకు అది ట్రెండ్ లైన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది సాటిస్ఫై అయ్యింది. సో మీరు చూసుకున్నట్లయితే February 2021 నుంచి మొదలుకొని June 2022 ఇక్కడ నుంచి మనం ఒక ఛానల్లో వెళ్తున్నాము. మార్కెట్స్ మీరు చూసినట్టయితే ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా,
వీటి లైన్స్ కలర్స్ మనం చేంజ్ చేద్దాము. మీకు అప్పుడే గ్రీన్ పెట్టేస్తున్నాను. గ్రీన్ వద్దు, ఆల్రెడీ యూజ్ చేశాం కాబట్టి పర్పుల్ కలర్ పెడుతున్నాను. కొద్దిగా లైన్ అడ్జస్ట్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇది మీరు చూస్తూ మీరు కూడా మీరు ఓన్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ మొదలైందండి. ఇప్పుడు కోవిడ్ ఫాల్ మార్చ్ 2020 నుంచి ఒక ట్రెండ్ లైన్ అనేది డౌన్లో ఒకటి వస్తుంది. కొద్దిగా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు డ్రా చేసిన దానికన్నా ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఇది డే బై డే ఎవాల్వ్ అవుతూ ఉంటుందండి. మనం చేస్తూ పోతే దాని మీద గ్రిప్ వస్తుంది. ఇంతకుముందు డ్రా చేసిన లైన్ కన్నా ఈ లైన్ పర్ఫెక్ట్ ఇండికేషన్ ఇస్తుంది. మీరు చూసినట్టయితే ఎవ్రీ టైం ఈ ఛానల్ లోకి వచ్చినప్పుడల్లా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి అప్పర్ బాటమ్ని ఇది చేయడం జరిగింది. ఇప్పుడు నేను రిఫరెన్స్ కోసము దీన్ని పర్పుల్ కలర్లోకి మారుస్తున్నాను. సో ఈ రెండు పర్పుల్ కలర్ మధ్యలో ఉన్నంత వరకు మార్కెట్స్ ఛానల్లో నడుస్తున్నట్టే. మీరు చూసినట్లయితే మార్చ్ తర్వాత అప్పర్కి ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ 36,700 దగ్గర ఆ ఛానల్లోకి టచ్ అయింది అనమాట. ఈవెన్ మనం ఈ ట్రెండ్ లైన్ కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు అనుకుంటున్నా. చేయొచ్చు. ఎగ్జాక్ట్గా అంటే ఇది చూడండి. ట్రెండ్ లైన్స్ అనేవి మనము మార్కెట్ని హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తూ ఉండే కొద్దీ ఇది అనేది వెళ్తుంది. అంటే మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, అది ఒక ఛానల్లో వెళ్తూ ఉన్నాయి అనమాట. మనం డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్స్ మధ్యలో ఒక ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ నుంచి బ్రేక్ డౌన్ అవుతే అప్పుడు మనం ట్రెండ్ రివర్సల్గా ప్లాన్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ మనము బేరిష్ ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకోలేం. ప్రస్తుతానికైతే మార్కెట్స్ ఆర్ స్టిల్ ఇన్ ద బుల్లిష్ ట్రెండ్. బట్ మనం అనుకున్నట్లు ఇప్పుడు ఎప్పుడైతే ఈ అప్పర్ లైన్ని టచ్ అయినప్పుడల్లా మార్కెట్స్ రివర్స్ అయ్యాయి కాబట్టి కొన్ని రోజులు షార్ట్ టర్మ్ పీరియడ్ మాత్రం మార్కెట్స్ రివర్స్ అయ్యి ఈ బాటమ్ లైన్నే టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదొకటి 1 వీక్ టైం ఫ్రేమ్లో మనకు తెలుస్తుంది. దీన్ని మనము 1 డే టైం ఫ్రేమ్కి మనం మార్చుకొని మళ్ళీ చూద్దాం లెవెల్స్. చూడండి, 1 డే టైం ఫ్రేమ్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు, సేమ్. బట్ అప్పర్ లైన్ని ఏదైతే ఈ ఛానల్ అప్పర్ లైన్ ఉందో కొద్దిగా అడ్జస్ట్ చేయొచ్చు కిందికి. ఇది పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్. సో అలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇప్పటికైతే ప్రస్తుతం ఒక ఛానల్లో ఉన్నాయండి, అది చూద్దాం మనము. సో స్టిల్ ఇక్కడ కూడా మనకి స్పెసిఫిక్గా మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలి అని అంటే ఒక రెసిస్టెన్స్ ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే హారిజాంటల్ లైన్ తీసుకున్నాము, రీసెంట్గా చేసిన హైని రిఫరెన్స్గా తీసుకుందాం. దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం మొత్తం. 48,620 అరౌండ్ హై చేసింది. దాన్ని మనము లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ చేయొచ్చు. 48,645 రీసెంట్ హై కాబట్టి దాన్ని ఒక రెసిస్టెన్స్గా తీసుకున్నాము. రీసెంట్గా సపోర్ట్ తీసుకుంది 46,908. అలాగే కన్సాలిడేట్ అయిన ఏరియా 47,581. సో నిన్న చూసుకున్నట్టయితే మార్కెట్స్ 48,500 వరకు పడి దాని తర్వాత రివర్స్ అయ్యింది. సో అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు మనం ఫర్దర్ డౌన్ ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. సో ఇది ఈ విధంగా యాక్చువల్లీ నిన్న ఓపెన్ అయిన సిచ్యువేషన్లో ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసేసింది. యాజ్ పర్ ద టెక్నికల్స్ ఇఫ్ మనం ఏమంటామంటే ఆ ట్రెండ్ కొనసాగి ఉంటే నిన్ననే మనకు 46,917 రావాల్సి ఉండేది. బట్ ఎక్స్పైరీ రీజన్స్ వల్ల అవ్వచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు, బట్ అది మాత్రం జరగలేదు. సో మనం వెయిట్ చూద్దాం ఈరోజు ఏం జరుగుతుంది మార్కెట్లో దాన్ని బట్టి. ప్రస్తుతానికైతే ఓవరాల్గా వరల్డ్ మార్కెట్స్ వేరేష్గా ఉన్నాయి, నెగిటివ్ ఖచ్చితంగా ఉన్నట్లే. నెక్స్ట్ మనకు SGX నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది 20 to 30 పాయింట్స్. విల్ సీ ఎలా ఉంటుంది అనేది. ఇది మనం 1 డే టైం ఫ్రేమ్లో చూసుకున్నాము. ఇప్పుడు మనము 30 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 30 minutes టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నట్లయితే సెకండ్ టైం ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో అప్పుడు కరెక్ట్గా సపోర్ట్ తీసుకున్న లెవెల్ 581. సో ఇలాంటి లెవెల్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు నోట్ చేసుకున్నా మీ ట్రేడింగ్కి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ హై అనేది 645 కాదు, 631. సో ఎగ్జాక్ట్గా మనం టైం ఫ్రేమ్ తగ్గించినప్పుడు ఎగ్జాక్ట్ లెవెల్స్ తెలుస్తాయి. సో మనం ట్రెండ్ లైన్స్ని కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని కానీ ఛానల్స్ని కానీ టైం ఫ్రేమ్ మార్చే కొద్దీ దాని ఫ్లెక్సిబిలిటీ
ప్రకారం మనం ఆ ఫ్లెక్సిబుల్గా మనం చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ ట్రెండ్ లైన్స్ కరెక్ట్ లెవెల్స్ తెలుస్తాయి అనమాట. సో ఇదే అండి ఓవరాల్గా మార్కెట్స్ అయితే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ మొదలైంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఈసారి మళ్ళీ ఇంకొకసారి 581 లెవెల్ బ్రేక్ అయ్యింది అని అంటే ఈరోజు డెఫినెట్లీ మనము 46,921 కూడా మార్కెట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు లేదా రేపు. సో ఓవరాల్గా అయితే మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. SGX 50